మీరు చెప్పండి, మతం పేరు అడిగి చెప్పడాన్ని ఎలా చూడాలి, మతోన్మాదులను ఎలాంటి గుణపాఠం చెప్పాలంటారు? మతోన్మాదులకి బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరేం చెప్తారు ఈ ఘటన పైన? మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు రామ్మోహన్ రావు గారికి, కృష్ణారెడ్డి గారికి, మిత్రుడు సార్ కైలాష్నాథ్ అందరికి కూడా నమస్కారం. ఈ జరిగినటువంటి సంఘటనను మొట్టమొదట భారత రాష్ట్ర సమితి తీవ్రంగా, అంటే చంద్రశేఖరరావు, దాని అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు కావచ్చు, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కావచ్చు, అందరు కూడా ఖండించినటువంటి సందర్భం. ప్రతి సమావేశంలో తమ యొక్క నివాళిని అర్పించినటువంటి సందర్భం. అయితే ఈ సంఘటన మనకు ఏం అర్థం చేయిస్తుంది ఈ సంఘటన అంటే, ప్రతిసారి జరిగిన రామ్మోహన్ రావు గారు సుదీర్ఘంగా దీని మీద మన విశ్లేషణ చేసిండ్రు. అయితే ఈ సంఘటనని ఏం చేసిందంటే, భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ రెండు భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యలు కానీ, లేకపోతే ఎంఐఎం వ్యాఖ్యలు కానీ, ఈ రెండు వ్యాఖ్యలకు మరింత బలం చేకూరి భారతదేశంలోనే ఒక పార్టీషన్ రావాలా, భారతదేశంలో ఉన్నటువంటి రెండు మతాల మధ్య ఘర్షణ జరగాల అనేటువంటి ఆలోచన దీని వెనక ఉన్నట్టుగా వ్యక్తులను మరీ ఈసారి, అంటే ఇది దారుణమైనటువంటి సంఘటన ఏంటంటే, మతం అడిగి మతం అడిగి కాల్చి చంపినటువంటి సంఘటన ఆ విధమైనటువంటి ప్రేరేపకు దారి తీసిందిగా దీన్ని చూడాలి. తర్వాత వచ్చినటువంటి భారతదేశంలో ఒకసారి వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, హిందుస్థాన్ లో పుట్టిన వాళ్ళందరూ కూడా హిందుస్థానీలే, మతం ఏదైనా ఉంది అంటే తర్వాత వానికి మతం సంక్రమిస్తుంది అని. సరే, ఈ సంఘటన వెనక ఖచ్చితంగా ఇంటి దొంగలు ఉంటారు. ప్రపంచంలోనే భారతదేశానికి అత్యంత గొప్పనైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది అని ప్రపంచం మొత్తం కూడా లాగించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో డెఫినెట్ గా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే లష్కరే తోయిబా అనుబంధ సంస్థను పట్టుకోవడం భారతదేశానికి పెద్ద కష్టమేం కాదు. కానీ భారత ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ చర్యనైనా, తను తీసుకునేటువంటి చర్యల పట్ల భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్షాన్ని కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలను ఒక సమావేశం నిర్వహించి దేశం తీసుకునే చర్యలకి భారతదేశంలోనే అంతర్గతంగా ఉన్నటువంటి పార్టీలు కానీ, వ్యవస్థలు కానీ, వ్యక్తులు కానీ, మతానికి అతీతంగా అందరి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క సమ్మతిని తెలియజేసే విధంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఇది దేశ ఐక్యత కోసం డెఫినెట్ గా అఖిలపక్ష సమావేశం అందామా, దాన్ని ఏమందామా, ఆ విధమైనటువంటి దేశ సమగ్రతకు సంబంధించినటువంటి, దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని చూడాల్సినటువంటి అంశం ఉంది. చాలా వాట్సాప్లలో మిత్రుడు కైలాస్ నేత కూడా చెప్తున్నారు, వారు ఆ విధంగా ఎప్పుడు కూడా ఒక మతం ఐక్యత పొందాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది అయితే ఇప్పటికిప్పుడు ఆ సందేశాన్ని పంపించద్దు. భారతీయులందరూ ఐక్యంగా ఉండాలి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందూయేతర మతస్థులందరూ కూడా ఈ యొక్క సంఘటనను పూర్తిగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు నివాళులు అర్పించాల్సినటువంటి సందర్భం. జాతీయ సమైక్యతగా ఈ సంఘటన పట్ల యావత్ భారత జాతి తమ ఐక్యతను చాటుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రధానమంత్రి గారు అయితే వ్యాఖ్యలు చేసిండ్రు. డెఫినెట్ గా వాళ్ళకు ఒక ప్రణాళిక ఉండి ఉంటది. పాకిస్తాన్ పట్ల వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, పాకిస్తాన్ 1972 నాటి ఏదైతే మన భారతదేశం పాకిస్తాన్ మధ్యన ఉన్నటువంటి జల ఒప్పందాలను కానీ, ఆ విషయాల పట్ల కానీ, వాణిజ్య ఒప్పందాల పట్ల కానీ, అయితే దీని పట్ల పాకిస్తాన్ ప్రధాని స్పందించకుండా, పాకిస్తాన్ రక్షణ మంత్రి స్పందిస్తూనే వాళ్ళు కూడా గగనతలంలో వాళ్ళ యొక్క గగనతలంలో వాళ్ళు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం, ఇది యుద్ధానికి దారితీసే విధంగా రేపటి పరిస్థితులను తీసుకెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ యుద్ధం ప్రధానం కాదు. ఎవరైతే టెర్రరిస్టులు, ఎవరైతే ఈ ఉగ్రదాడులు, ఉగ్రముక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూకటి పిల్లతో పెకిలించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే భారతదేశానికి అమెరికా లాంటి అగ్రదేశాల మద్దతు కూడా కూడగట్టడంలో కొంత సఫలీకృతం అయినప్పటికీ కూడా ఈ దేశంలో అమెరికా ఉపాధ్యక్షులు ఉన్నారు, దానిపైన దృష్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ చర్య చేపట్టి
వాళ్ళ యొక్క నీచ సంస్కృతిని వాళ్ళు చాటుకున్నటువంటి పరిస్థితి. ఇది యావత్ జాతి, మతాలు, కులాలు అందరూ కూడా ఖండించి, అయితే దీని పట్ల భారత ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే బాధిత కుటుంబాలను ఆదుకుంటామని. అదే కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కొంతమంది మూలాలు ఉన్నటువంటి వ్యక్తి శ్రీరాములు శెట్టి, అతను వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వాలు కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చూడాల్సినటువంటి జాతీయ ఐక్యతను కూడగట్టడంలో ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆ దిశగా తమ అడుగులు ఉండాలని భారత రాష్ట్ర సమితి చాలా బలంగా కోరుకుంటుంది. మా పార్టీ కూడా ఆ దిశగానే సహకరిస్తుంది. రైట్ శ్రీనివాస్.